వసు మధ్యగదిలో కూర్చొని దిండు గలిబిల మీద ఎంబ్రాయిడరీ చేస్తోంది. దిండు కవర్ మీద గుడ్ నైట్ కుట్టాలని మొదలుపెట్టి ఎన్ని రోజులైందో. అది ప్రారంభం అయిన తర్వాత ఏవేవో ఇబ్బందులు క్షణం తిరిగి లేనట్లుగా అది కుట్టడానికే వీలు కాలేదు. ఈరోజు ఆసరాకి ఎలాగో సెలవు. కుక్కపిల్ల దారపొడతో ఆడుతోంది. అంకుల్ కోర్టు పని మీద పొద్దున బయటకు వెళ్ళిపోయారు. ఇంతవరకు రాలేదు. ఆయన వెళుతూ మనవాడు గదిలో ఉన్నాడు, ఆ వెధవలు ఎవరైనా వస్తారేమో, ఒక కన్ను వేసి ఉంచమ్మా అంటూ కంఠం పెద్దగా అరిసి చెప్పారు. నేను వెళుతున్నానమ్మా, ఇంట్లో ఒంటరిగా ఉంటావేమో, అయినా నీకేం భయం లేదులే, రోహిత్ ఇంట్లో ఉన్నాడుగా అని కేకపెట్టి వసుకి చెప్తూ రోహిత్ గది దగ్గరికి వెళ్ళి నేను కోర్టుకు వెళ్ళొస్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. వారం రోజుల క్రితం రోహిత్ కాస్త దారికి వస్తున్నాడు అనుకుంటే మధ్యాహ్నం వేళ వసు ఆసరాకి వెళ్ళింది. నాయుడు గారు భోజనం చేసి నిద్రపోతున్నారు. ఆయన నిద్ర లేచేసరికి రోహిత్ లేడు. పక్కింటి నాగరత్నమ్మ ఎవడో బికారి కిటికీ దగ్గరికి వెళ్ళి రాయి వేసి రోహిత్ని పీటికి తీసుకువెళ్ళాడని చెప్పింది. రోహిత్ ఆ సాయంత్రం వచ్చాడు. వస్తూనే హుషారుగా కూనరాగం తీస్తూ గదిలోకి వెళ్ళిపోయాడు. వసుకు అర్థమైంది అతను ఏదో ఇంజెక్షన్ తీసుకున్నాడని. అర్ధరాత్రి వేళ రోహిత్ గదిలో నుంచి ఓ ఓ అని గట్టిగా అరుపులు వినిపించాయి. నాయుడు గారు వసు లేచి పరిగెత్తారు. రాకాసి బల్లి అని అరుస్తూ భయపడుతున్నాడు లోపల రోహిత్. నాయుడు గారు రోహిత్ని దగ్గరకు తీసుకుని చూడగా గోడ మీద చిన్న బల్లి పిల్ల ఉంది. నాయుడు గారు దాన్ని తరిమేశారు. రోహిత్ని ఆయన బుజ్జగించి నిద్రపుచ్చారు. తర్వాత డాక్టర్ గారిని అడిగితే ఆయన డ్రగ్ అడిక్ట్ వారికి అవి అలాగే కనిపిస్తాయని చెప్పారు. మూడో రోజున రోహిత్ కోసం మళ్ళీ ఆ బెకారి అతను వచ్చేసరికి నాయుడు గారు తుపాకీ పట్టుకొని రెడీగా ఉన్నారు. దొంగ రాస్కెల్, మళ్ళీ కంటికి కనిపించావా కాల్చి పారేస్తాను అంటూ వెంబడించి వీధి చివరి వరకు తరిమి కొట్టాడు. ఈ ఛాయలకి ఎవరైనా వచ్చారా, మిమ్మల్ని అందరినీ షూట్ చేస్తాను అంటూ బెదిరిస్తూ లోపలికి వచ్చేశారు. అప్పటి నుంచి వసు ఆయన ఇద్దరు కూడా డ్యూటీ వేసుకున్న పోలీస్ జవాన్ల రోహిత్ కాపలాగా ఉంటున్నారు. రోహిత్ ఇప్పుడిప్పుడే కాస్త భోజనం తింటున్నాడు. అలాగే టీ కూడా తాగుతున్నాడు. అతని కడుపులో పడిన ఆహారం వాంతిగా వెళ్ళిపోవడం లేదు. 3 గంటలు అవుతుండగా రోహిత్ ఇప్పుడు గదిలో నుంచి బయటకు వచ్చాడు. హలో అంది వసు తనే. డాక్టర్ గారు చెప్పినప్పటి నుంచి తనే అతనితో చాలా చనువుగా కల్పించుకుని మాట్లాడుతోంది. స్నేహంగా ఉంటుంది. చీటికి మాటికి ఏదో మాట కలిపి అతనితో సంభాషణ ప్రారంభిస్తోంది. వంటింట్లో వంట చేస్తూ రోహిత్ కాస్త గిన్నె ఇవ్వు, ఈ ప్లేట్స్ ఇవ్వు అంటూ పనులు పురమాయించి చెప్తోంది. అతను మాట్లాడాడు, కానీ వసు చెప్పిన పనులు మాత్రం తప్పకుండా చేస్తున్నాడు. హాస్పిటల్లో ఉండగా తన కోసం వారు చేసిన సేవ అతను మర్చిపోలేదు. హలో అన్నాడు అతను. అతని వాళ్ళకు చూస్తే బయటికి వెళ్ళాలి అన్నట్టుంది. యువతల గదిలోకి వచ్చిన అతను అక్కడే కూర్చొని ఉన్న వసుని చూసి వెనక్కి వెళ్ళబోయి ఆగి అక్కడే తచ్చట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పలేదు అంది అలకగా. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నుండి ప్రతిరోజు అతను ఏదో ఒక వేళలో థ్యాంక్స్ అనాలి. ఇది వాళ్ళిద్దరి మధ్య మాటలు. ప్రొద్దుట మీరు బిజీగా ఉన్నారు అన్నాడు. నిజమే, ఒప్పుకుంటాను. చూడు, ఈరోజు థ్యాంక్స్ ఒట్టినే నోటితో కాదు, ఒక పని చేసి చూపించాలి అంది. ఎలా అనుమానంగా చూశాడు రోహిత్. ఈరోజు ఎక్కడికి వెళ్లకుండా ఉండడమే నాకు థ్యాంక్స్ చెప్పడం అన్నమాట. ఆ మాటకు అతను చిరాగ్గా చూశాడు. తల విదిలించాడు. బయటికి వెళ్ళబోయాడు. వెనక నుంచి వసు అంది, అయితే థ్యాంక్స్ చెప్పడం అంటే నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయడం అని లేదనమాట, ఒట్టిగా నోటితో మా యాంత్రికంగానా అంది. రోహిత్ కాళ్ళు గుమ్మం దగ్గర టక్కున ఆగిపోయాయి. తిరిగి వచ్చేసి లోపల అక్కడ స్టూల్ మీద కూర్చున్నాడు. అతని ముఖం మహా చిరాగ్గా ఉంది. గుడ్, నేను ఇప్పుడు ఒక కప్పు టీ ఇచ్చి నీకు థ్యాంక్స్ చెప్తాను అంటూ లోపలికి వెళ్ళింది వసు. కుక్కపిల్ల కూడా వెంటే వెళ్ళింది. అతన్ని అలా కావాలనే వదిలేసి వెళ్ళింది. డాక్టర్ గారు చెప్పిన మాటలు అన్నీ శ్రద్ధగా గుర్తుపెట్టుకుని ఒక్కొక్కటి అమలు పరుస్తోంది వసు. ఆయన ఏమన్నారు? ఉంటాడా ఉండడా అని ఆదుర్దా పడడం కానీ కాపలా కాయడం కానీ చేయవద్దన్నారు. ఉండాలి అనే భావం అతనిలో స్వయంగా వచ్చేటట్టు కలిగించాలి. టీ కలుపుతున్న వసు చెవులు అతని పాదాల అలికిడి కోసమే వింటున్నాయి. వసు ఈ మధ్య రోహిత్ కోసం బ్లాక్ టీ కలపడం నేర్చుకుంది.
టీ డికాషన్లో మిరియాల పొడి, పంచదార వేసి నిమ్మకాయ పిండేయడం అది రోహిత్కి చాలా ఇష్టం. మొదటిసారి తాగగానే బాగుంది అన్నాడు. వసు 2 కప్పులతో టీ పుచ్చుకొని యువతల గదిలోకి వచ్చింది. అక్కడ స్టూల్ మీద రోహిత్ లేడు. వీధి తలుపులు దగ్గరికి వేసున్నాయి. వసు ముఖంలోకి ఒక్కసారిగా ఆశాభంగం వచ్చేసింది. కంగారు కూడా వచ్చింది. తనంత పిచ్చి పని చేసింది. అంకుల్ చెప్పినట్టు అతన్ని ఇంకా అలా వదిలే పరిస్థితి లేదన్నమాట అంది. ఈయన ఒక ఫుల్ని అనుకుంటూ వంట ఇంట్లోకి టీ కప్పు పెట్టడానికి ఇటు తిరిగింది. అక్కడ పెరటి గుమ్మం దగ్గర గుమ్మానికి భుజం ఆనించి చేతులు కట్టుకుని ఏదో చూస్తూ సీరియస్గా ఆలోచిస్తూ రోహిత్ నిలబడి ఉన్నాడు. వసు కళ్ళలో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చేసింది. అరే, మీరు ఇక్కడ ఉన్నారా అంది ఒక్క అంగలో వచ్చినట్లు అతని దగ్గరికి వస్తూ. మీరు వెళ్ళిపోయారనుకున్నాను. అంకుల్ చేత నాకు తిట్లు తప్పు అనుకుంటున్నాను అంది టీ అందిస్తూ. వెళ్ళిపోదామని అనుకున్నాను, కానీ అతను అర్ధోక్తిగా ఆగిపోయాడు. మరి ఏది ఆపింది అంది. మీరు కృతజ్ఞత అంటూ ఒకటి నా నెత్తి మీద పెట్టారుగా అంటూ టీ కప్పు తీసుకుంటూ అన్నాడు. వసుకి చాలా ఆనందం వేసింది. అతను కాస్త ఇప్పుడిప్పుడే మామూలు మనిషిలా మాట్లాడుతున్నాడు. నన్ను నేను ఒక ఫూల్ని అని తిట్టుకున్నాను అంది. నేను విన్నాను. మీరు విన్నారా? మై గాడ్! ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. ఆ వెంటనే ఫక్కుమని నవ్వేసింది వసు. మనల్ని మనం తిట్టుకోవడం ఎవరైనా వింటే గొప్ప సిలిగా ఉంటుంది కదూ అంది. ఏమీ ఉండదు, అందులో నవ్వు లేదు, కొంచెం చిరాగ్గా ఉంది. ఎలా చెప్తారు? నన్ను నేను ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటాను అన్నాడు యుక్తిసరిగా. ఓ అదా! వసు మళ్ళీ హాయిగా నవ్వేసింది. అతను అవకాశం వచ్చినా వెళ్ళిపోలేదు. ఇది చాలా సంతోషించవలసిన విషయం. టీ బాగుంది అన్నాడు. మీకు నేర్పిస్తాను అంది వసు. అతని ముఖం ఎందుకో సీరియస్గా అయిపోయింది. సగం తాగిన కప్పు అక్కడ పెట్టేసి గదిలోకి వెళ్ళిపోయి తలుపులు మూసేసుకున్నాడు. వసు ఆశ్చర్యపోవడం అంతయింది. వెంటనే రోహిత్ రోహిత్ అంటూ తలుపు తడుతూ పిలిచింది. కుక్కపిల్ల కూడా ఎగురుతూ తలుపు గీరసాగింది. పలికాడు. అతని కంఠం మామూలుగానే ఉంది. నేనేమైనా కానిమాట అన్నానా? లేదు లేదు. మరి ఎందుకు తలుపులు బిగించుకోవడం? అవతల నుంచి సమాధానం రాలేదు. వసు గదిలో అటు ఇటు పచారులు చేస్తూ తిరుగుతోంది. ఏమిటో అంతా బాగానే ఉంది, ఎంతలో మూడ్ బాడైపోయింది అనుకుంది. మళ్ళీ వెళ్ళి తలుపు తట్టింది. రోహిత్ రోహిత్ అంటూ పిలిచింది. అవతల నుంచి సమాధానం రాలేదు. వసు తలుపు బాధింది. రోహిత్ రోహిత్ అంటూ. అతను మళ్ళీ ఇంజెక్షన్ చేసుకుంటున్నాడా? దొడ్లోంచి పరిగెత్తి కిటికీలోంచి తొంగి చూసింది. బుజ్జి కూడా వెంట పరిగెత్తింది. అతను మంచం మీద ఉన్నాడు. వెల్లకిలా పడుకొని చేతులు తల కింద పెట్టుకుని పైకప్పు కేసు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అమ్మయ్య అనుకుంది వసు. రోహిత్ అంటూ పిలిచింది. ఏమిటి అంటూ అటు తిరగకుండానే అడిగాడు. నాకు భయం వేస్తోంది, తలుపు తీ అంది. రోహిత్ వచ్చి తలుపు తీసి మంచం మీద పడుకున్నాడు. వసు మళ్ళీ కూర్చొని కుట్టుకోసాగింది. బుజ్జి కాళ్ళ దగ్గర పడుకుంది. టీ కలపడం నేర్పుతాను అనగాని అతనికి అంత కోపం ఎందుకు వచ్చింది అంటూ దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టింది వసు. ఇక వసు ఆసరా ఆఫీసులో కూర్చొని ఉత్తరం రాస్తోంది. డెన్మార్క్లో ఉన్న ఒక సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వికలాంగుల కేంద్రానికి ఆర్థిక సాయం చేస్తోంది. ఈ భవనం పాడుపడినట్టుగా ఉంది. పిల్లలు ఆహ్లాదంగా ఉన్న వాతావరణంలో పెరిగితే వారి మనసులు ఆనందంగా ఉంటాయని వసు నమ్మకం. సుశీలాదేవి నేనేం చేయను, మనకి ఫండ్స్ లేవు అంటుంది. రాజేశ్వరీదేవి ఒక అడ్రస్ ఇచ్చి ఆ సంస్థకు ఉత్తరం రాయమని తను కూడా రికమెండ్ చేస్తానని చెప్పారు. వసు ఆ డెన్మార్క్లో ఉన్న సంస్థకి ఆసరా గురించి, అందులో ఉన్న వికలాంగుల వివరాలు, వారి ప్రతిభ గురించి, వారికి కావలసిన అవసరాల గురించి హృదయాన్ని తాకే మాటలతో జాగ్రత్తగా ఆలోచించి పొందికగా ఉత్తరం వ్రాస్తోంది. ఉత్తరం వ్రాస్తూ మధ్య మధ్యలో తల తిప్పి కిటికీలోంచి చూస్తోంది. బయట పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళు కూడా కిటికీలోంచి అక్క అని పిలిచి చెయ్యి ఎత్తి ఊపుతున్నారు. వసుకి వాళ్ళని చూస్తే వారి ముఖాల్లో ఆ ఉత్సాహమే ఒక కళగా అనిపిస్తుంది. వసు ఏ పని చేస్తున్నా అనుకోకుండా రోహిత్ గుర్తుకొస్తున్నాడు. ఇంటి దగ్గర అతను ఏం చేస్తున్నాడో అనిపిస్తుంది. మళ్ళా తల వంచి ఉత్తరం వ్రాస్తుంటే గుమ్మంలో అలికిడయింది. శేషు తడుముకుంటూ కర్రతో గది గుమ్మం చూస్తూ వస్తున్నాడు.
లోపలికి రాగానే అక్క అని పిలిచాడు. ఏమిటి శేషు? నీతో మాట్లాడాలక్క అన్నాడు. రా కూర్చో, చెప్పు. శేషు వచ్చి లోపల కూర్చున్నాడు. మా అమ్మ నాకు సంబంధం చూసింది, పెళ్ళి ఖాయం చేస్తోంది అన్నాడు. అలాగా, అయితే మా అందరికీ విందు భోజనం ఉందన్నమాట అంది నవ్వుతూ. అక్క అంటూ సందేహంగా అడిగాడు. ఏమిటి చెప్పు. పెళ్ళైతే నన్ను నా భార్య సరిగా చూస్తుందంటావా అనుమానంగానే అడిగాడు. ఎందుకు చూడదు? తను చూసినా అందరూ గుడ్డివాడి భార్య అంటే బాధపడుతుందేమో. నాకు పెళ్లి వద్దంటే అమ్మ వినడం లేదు అన్నాడు. అలా భయపడకు శేషు, నేను మీ అమ్మతో చెప్పి ఆ అమ్మాయిని పిలిపిస్తాను. నువ్వు ఒకసారి ఆ అమ్మాయితో విడిగా మాట్లాడు. నీకు ధైర్యం అనిపిస్తేనే పెళ్లి చేసుకో. నువ్వంటే ఇష్టం ఉన్న అమ్మాయి అయితే నీకు సంసారం సుఖంగా ఉంటుంది అంటూ చిన్న సజెషన్ చేసింది. నా ఇష్టం ప్రసక్తి కాదక్క, ఆ అమ్మాయి సంగతి తెలియాలి. అలాగా, అయితే మీ అమ్మని పిలిచి మాట్లాడతాను, నువ్వు భయపడకు. నీకు ఏదైనా అనుమానం ఉంటే మీ అమ్మకి చెప్తాను, నా మాట వింటుందిలే అని ధైర్యం చెప్పింది వసు. శేషు చేతులు జోడించాడు. నా ధైర్యం అదే అక్క అంటూ. ఇంతలో ఫోన్ మోగింది. అవతల నుంచి హలో వినిపించగానే యువతల నుంచి వసు హలో అంది. ఆ కంఠస్వరం వినిపించింది. వసు బాగానే ఉన్నాను, బేబీని పిలవనా అంది. వద్దు వద్దు, మిమ్మల్ని అడిగితే మీరు చెబితే ఎలా ఉంది తెలుస్తుంది, నేను సాయంత్రం వస్తాను అన్నాడు జగదీష్ చంద్ర. అతను ఊరెళ్ళి 15 రోజులు పైగా అయ్యింది. నిన్ననే వచ్చారట. వసు బేబీ వివరాలు అతను అడగకుండానే చెప్పింది. ఉంటాను అని ఫోన్ పెట్టేసింది. అతను చెప్పినట్లే సాయంత్రం జగదీష్ చంద్ర వచ్చాడు. బేబీకి తోటివారికి బొమ్మలు చాక్లెట్లు తెచ్చాడు. వసుకి ఒక వాచి ఇస్తూ ఇది మీకు బహుమతి అన్నాడు. నాకా మొహమాటంగా అంది వసు. అవును, మీ చేతికి చాలా బాగుంటుంది నవ్వుతూ అన్నాడు. మేము ఇలా బహుమతి తీసుకోకూడదు, ఇది ఆసరా రూల్స్కి వ్యతిరేకం అంటూ ఖచ్చితంగా చెప్పింది. చచ్చాం, ఇది లంచం కింద వస్తుందా ఏంటి అతను నవ్వుతూ అన్నాడు. తప్పకుండా అంతే అవుతుంది అంది. అయితే ఇవ్వను అంటూ జగదీష్ చంద్ర వాచి జేబులో పెట్టేసుకున్నాడు. అతను వసు అక్కడ కాసేపు బేబీతో కలిసి తిరుగుతూ కబుర్లు చెప్పుకున్నారు. అతని వ్యాపారం బాంబేలో కూడా బ్రాంచ్ తెరుస్తున్నారట. ఆసరా బ్రాంచ్ ఒకటే అక్కడ తెరవాలని ఉందట. అతనికి తెలుసో తెలియకో అప్రయత్నంగా ఒకసారి చేయి తగిలిందే వసుకి. వసు ఆ చర్యకి అపార్థం చేసుకోలేదు, ఆనందించడం లేదు. అది ఒక అనాలోచిత చర్యగా పట్టించుకోలేదు. జగదీష్ చంద్ర అక్కడ కాసేపు ఉండి వెళ్ళిపోయాడు. సాయంత్రం 6:30 అయింది. వసు ఆఫీస్ తలుపులు మూసి పిల్లలకి చెప్పి అంజమ్కి తాళం చెవులు ఇచ్చి బయటకు బయలుదేరింది. బయటకు వచ్చి బస్టాప్లో నిలబడి బస్సు కోసం ఎదురు చూస్తోంది. సరిగ్గా 5 నిమిషాలు తక్కువ 7 గంటలకి వస్తుంది ఆ బస్సు. వసు వాచి చూసుకుంది. ఇంకా 5 నిమిషాల టైం ఉంది. వాచి చూడగానే జగదీష్ చంద్ర మాటలు గుర్తుకొచ్చాయి. అలా బహుమతి తీసుకోవడం వసు స్వభావానికి కూడా విరుద్ధం. బహుమతి ఇవ్వాలన్నా పుచ్చుకోవాలన్నా ముందు ఆ పరిచయానికి ఒక అర్థం ఉండాలి. ఆ బహుమతి తీసుకున్నప్పటి నుంచి వారి పట్ల ప్రత్యేక వినయ శ్రద్ధ కనపరచాలి. ఇలా ఆలోచిస్తుంటే ఇంతలో పక్కన ఏదో ఆగిన శబ్దం అయింది. వసు తిరిగి చూసింది. ఎదురుగా కారులో జగదీష్ చంద్ర ప్రసాద్. రండి, డ్రాప్ చేస్తాను అన్నాడు డోర్ తెరుస్తూ. నో థ్యాంక్స్, బస్సు వచ్చేస్తుందండి అంటూ అంది నమ్రతగానే. మరీ పిరికివాడిలా ప్రవర్తించకండి, నేను మిమ్మల్ని ఎత్తుకుపోను అన్నాడు చిరునవ్వుతో. చుట్టుపక్కల వాళ్ళు ఆసక్తిగా చూస్తున్నారు ఈ విషయాన్ని. అతను కాదంటే వెళ్ళేటట్టు లేడు. వసు తప్పనిసరిగా కారులో కూర్చోంది. కారు నిదానంగా పరిగెడుతోంది. మీరు ఇక్కడ ఈ సమయానికి ఉంటారని తెలుసు. ఒక ఫ్రెండ్ దగ్గర ఉన్నాను, టైం చూసుకుని బయలుదేరదామంటే అతను వదలలేదు. వదిలించుకునేసరికి సరిగ్గా 5 నిమిషాలు టైం అయింది. నా అదృష్టం, ఆగా మేఘాల మీద వచ్చాను, మీరు కనిపించారు. నేను అదృష్టవంతుడనే అనుకుంటున్నాను. అతను డ్రైవ్ చేస్తూనే కాలాన్ని వెనక్కి జరుపుకున్నాడు. వసు మాట్లాడలేదు. అతని చనువు, ఆ ధోరణి ఎలా కూడదని చెప్పాలా అని ఆలోచిస్తుంది. అసలు నేను మిమ్మల్ని బస్టాప్లో ఎందుకు పట్టుకోవాలని అనుకున్నానో తెలుసా అన్నాడు. ఎందుకు? బయట పోయే జనాల్ని చూస్తూ నిరాసక్తిగా అడిగింది వసు. ఈ వాచి ఇవ్వడానికి అంటూ జేబులోంచి వాచి తీశాడు. ఆసరాల్లోనైతే తీసుకోకూడదు, ఇక్కడ తీసుకోవచ్చు కదా అన్నాడు జోషిగా. వసుకి కాస్త చిరాకు కలిగింది. అతని ధోరణి ఎలా
వేరే దోవకి మళ్లించాలా అని చూస్తోంది. నిర్మోహమాటంగా తిరస్కరిస్తే అతన్ని చిన్నబుచ్చినట్టు అవుతుంది. ఇంత గుర్తుపెట్టుకుని ప్రత్యేకంగా తెస్తే నన్ను కాదంటావా అని అతని అహం దెబ్బతినొచ్చు. అవును అనడానికి వీలు కాని సంగతి. తీసుకో వసు, అతను ఏకవచనంతో సంబోధిస్తూ అన్నాడు. ఇంకా ఆ వాచి తాను తీసుకోలేదు. అప్పుడే ఏకవచన ప్రయోగం. తీసుకుంటే ఇంకా ఎలా ఉంటుందో మనసులో అనుకుంది వసు. చాలా ఇబ్బందిగా, అసలు ఈ కారు నేను ఎందుకు ఇక్కనరా దేవుడా అన్నట్లుగా పెదవి నమ్ములుతూ బయటికి చూస్తోంది. ఇంతలో పేమెంట్ మీద తలదించుకొని గబగబా వెళుతున్న రోహిత్ కనిపించాడు. వసు వెంటనే చేయి బయటికి పెట్టి రోహిత్ రోహిత్ అని కేక పెట్టి పిలిచింది. కాస్త కారు ఆపండి అంది బిగ్గరగా. జగదీష్ చంద్రకి అర్థం కాలేదు. అప్రయత్నంగా కారు స్లో చేశాడు. వసు గబాలన డోర్ తెరుచుకొని దిగేసింది. పరిగెత్తుకు వెళ్ళి రోహిత్ చేయి గట్టిగా పట్టుకుంది. చుట్టూ ఉన్న ప్రపంచంతో తనకు ఏమాత్రం నిమిత్తం లేనట్టు, తన ధోరణిలో తను నడిచి వెళ్తున్నట్టు అన్న అతను గబాలన ఎవరో ఆడపిల్ల చేయి పట్టుకోగానే కోపంగా తల తిప్పి చూశాడు. ఎదురుగా వసు. ఎక్కడి నుండి వస్తున్నావు అంది ఆతృతగా వసు. అతను సమాధానం చెప్పలేదు. జగదీష్ చంద్ర కారు దిగి వచ్చాడు దగ్గరికి. ఇతనెవరు అన్నాడు. రోహిత్. ఆ రోజు మీరు హాస్పిటల్లో చూసారే ఇతనే అంది. జగదీష్ చంద్ర రోహిత్ని కనుబొమ్మ చిట్లించి చూశాడు. ఆ రోజు ఆ అస్థిపంజరం లాంటి ఆ వ్యక్తికి ఇతనికి చాలా తేడా ఉంది. ఇతను అప్పట్లా లేడు. కాస్త ఒళ్ళు చేశాడు. చిక్కిన బొగ్గలు పూడాయి. కళ్ళల్లో ముఖంలో కొంచెం తేజస్సు ఉట్టిపడుతోంది. శరీర ఛాయ్ కూడా మారింది. రండి డ్రాప్ చేస్తాను అన్నాడు జగదీష్ చంద్ర. అతను రానన్నట్టు తల ఊపాడు. రోహిత్ రాడట. నేను రానండి, మాకు కాస్త ఇక్కడ పని ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ చక్కటి చిన్నగా చిరునవ్వుతో నవ్వి చెప్పింది వసు. ఇక జగదీష్ చంద్ర ఏమీ అనలేకపోయాడు. అతని కారు ఎదరకు వెళ్ళిపోయింది. రోహిత్ ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడి నుంచో అక్కడి నుంచి. నీకెందుకు? మళ్ళా ఏమైందో? అతను చాలా చిరాగ్గా ఉన్నాడు. అతన్ని ఇక రెట్టించలేదు. అతని చేయి పట్టుకుని మాత్రం వదలలేదు. ఇద్దరూ అలా నడవసాగారు. గబగబా నడుస్తున్న వసు ఆయాసపడుతూ, కాస్త మెల్లగా నడువు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. నడకల్లా రేసులో పాల్గొన్న వాళ్ళ ఏమిటా పరుగులాంటి నడక అంది. అతను మరికొంచెం పెద్ద పెద్ద అంగలు వేయడం మొదలుపెట్టాడు. వసు చెప్పిన మాట పెడచెవిన పెట్టాడు. అలా ఇద్దరు ఇంటికి వచ్చారు. బుజ్జి ఎదురు వచ్చింది. నాయర్ గారు స్నానం చేస్తూ బాత్రూంలో ఉన్నాడు. మలయాళంలో ఆయన పెద్దగా పాట పాడేస్తున్నారు. అది ఆయన అలవాటు. అబ్బా దాహం వేస్తోంది అంటూ వంట ఇంటి వైపు వెళ్ళబోతున్న వసు ఎందుకో అనుమానం వచ్చి ఇటు తిరిగింది. రోహిత్ గది గుమ్మంలో అడుగుపెట్టి తలుపులు మూయడానికి వాటి మీద చేతులు వేస్తున్నాడు. వసు మెరుపులా అతని దగ్గరికి పరిగెత్తింది. బుజ్జి కూడా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అతను వసుని తోసేసి తలుపులు మూయాలని చూశాడు, కానీ సాధ్యం కాలేదు. వసు అత్యంత ప్రయత్నం మీద అతనితో పాటు గదిలోకి వచ్చింది. రోహిత్ ఏమైంది అంది. షటప్ గెట్ అవుట్ అన్నాడు రోషంగా. వసుకి అనుమానం వచ్చేసింది. అతన్ని పట్టుకొని అతను తోస్తున్నా వదలకుండా మీద పడి అతని జేబులు వెతికి అందులో నుంచి మత్తుమందు తీసింది. అంకుల్ అంకుల్ అరిచి కేకలు పెట్టింది వసు. పంపు తిప్పి స్నానం చేస్తున్న అతనికి ఆ కేకలైతే వినిపించలేదు. వసు రోహిత్ నుంచి తప్పించుకొని కిటికీలో నుంచి విసురుగా బలం అంతా ఉపయోగించి వాటిని బయటికి గిరాటు కొట్టేసింది. వెళ్ళి చెత్తకుండీలో పడ్డాయి. రోహిత్ వసుని వదిలి వీధి వైపు పరిగెత్తబోయాడు. వసు అతన్ని పట్టుకొని వదలలేదు. వసుని అతను పిచ్చి ఆగ్రహంతో గుద్దులు గుద్దాడు, తోశాడు. తలని గోడకేసి కూడా కొట్టాడు. కంఠం పెసకబోతూ యూ డెవిల్ అంటూ పళ్ళు బిగించి అంటున్నాడు. బుజ్జి అరుస్తూ అతని మీదకి ఎగరబోతే అతను ఒక్క తన్ను తన్నాడు. కుయ్యమంటూ అవతలకి పడి దూరం నుంచి అరుస్తూ గోల చేయసాగింది. ఇంతలో మాధవనాయర్ తల తడుచుకుంటూ కూనిరాగం తీస్తూ లోపలికి వచ్చాడు. ఆయన ఆ దృశ్యం చూసి ఒక్కసారి విభ్రాంతికి చెందాడు. ఆ రోహిత్ ఏమిటిది ఏమిటిది అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి వసుని అతని చేతిలోంచి అతి కష్టం మీద విడిపించాడు. వసు ఏమైంది అసలు ఆయన అంటూ ఉండగానే రోహిత్ బాణంలా గుమ్మం వైపు దూసుకు పెడుతుంటే వెంటనే ఈయన వసు అంతకంటే వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని నడుం చుట్టూ పెనవేసుకుపోయింది. అతను సమాధానం చెప్పలేదు. చెప్పే శక్తి లేనివాడిలా ముడుచుకుపోతున్నాడు. అతని శరీరం
ఆ దీపపు వెలుతురు నుండి పారిపోవడానికి లోపలికి ముడుచుకుపోతున్నట్టుగా ఉంది. ముందు ఆ లైట్ తీసేయి. ఆ కంఠం ఆర్తనాదాలా ఉంది. వసుకి అతని బాధను చూస్తుంటే కళ్ళల్లో కన్నీటి చెమటలు ఏర్పడ్డాయి. అతని బాధ చూడలేని దానిలా లైట్ తీసేసింది. కిటికీలో నుంచి వస్తున్న గుడ్డి వెన్నెల అతని మీద పడుతోంది. వసు వచ్చి అతని దగ్గర నేల మీద కూర్చుంది. అతని భుజం మీద చేయి వేసింది. అతను ముఖం మీద నుంచి మోచేతులు తీశాడు. అతని కళ్ళు చీకటి గుహలో తిరిగాడే జంతువులా ఇప్పుడిప్పుడే కాస్త ఆ వెన్నెలని చూడగలుగుతున్నాడు. రోహిత్, నువ్వు నువ్వు ప్రయత్నం చేస్తే ఈ యమకోపంలో నుంచి బయటికి రాగలవు అనునయంగా అంది. ఆమె కంఠంలో ఆత్మీయతతో, ఆమె చేతి స్పర్శలో అనురాగమో కానీ అతను వెంటనే ఆమె ఒడిలోకి ఒదిగిపోయి ఆమె గుండెలకి తల ఆనించుకున్నాడు. వసు, నాకు తెలుసు ఈ ప్రపంచంలో వెన్నెల కాంతి ఎంత అందంగా ఉంటుందో, సూర్యోదయం ఎంత అద్భుతంగా ఉంటుందో. కానీ కానీ ఈ అందచందాలు ఆనందించేందుకు నేను ఆ రోహిత్ని కాను. నేను నేను ఒక జీవోత్సవాన్ని. అతను హఠాత్తుగా ఏడ్చేశాడు. ఐ వాంట్ టు డై, ఐ వాంట్ టు డై అని దుఃఖం ఉప్పెనలా అతని శరీరాన్ని కదిల్చి వేస్తోంది. వసు చెయ్యి అతని తల నిమురుతోంది. ఆ కోమలమైన స్పర్శ ఆ అఘాతంలోనూ ఉన్న అతనికి చెయ్యి అందిస్తున్నట్టుగా ఉంది. రోహిత్, అనురాగం నిండిన ఆమె పిలుపు చీకటి కూపంలో ఉన్న అతని పీడిత ఆత్మకి చిరుదీపంలా దోవ తెలుపుతున్నట్టుగా ఉంది. రోహిత్ మళ్ళా పిలిచింది. అతను దీనంగా అన్నాడు, వసు, నాకు ఇందులో నుంచి బయటపడాలనే ఉంది. కానీ కానీ నా వల్ల కావడం లేదు. నేను తట్టుకోలేకపోతున్నాను. అటు ఆ మందులు వదలడం సాధ్యం కావడం లేదు. ఇటు మిమ్మల్ని, నా కోసం ఇంత చేస్తున్న మిమ్మల్ని బాధ పెట్టలేకపోతున్నాను. నా పని త్రిశంక స్వర్గంలా ఉంది అంటూ బోర్న వేరవడానికి సిద్ధంగా ఉన్నాడు రోహిత్. వసు ముఖానికి ముఖం దగ్గరగా పెట్టి చెవి దగ్గరగా మెల్లిని స్వరంతో, రోహిత్, నువ్వు కాస్త ఓపిక పట్టగలిగితే చాలు. డాక్టర్ గారు చెప్పలేదు ఈ బాధ ఇలాగే ఉంటుందని. ఇది ఓర్చుకుంటే కొద్దిసేపటికి ఈ తపన తగ్గుతుందని. మత్తు జల్లినట్టు మెల్లగా చెప్పింది వసు. కొద్దిసేపా? ఎన్ని గంటల నుంచి నరక అనిపిస్తున్నాను నేను అన్నాడు. అవును రోహిత్, నిజమే. నువ్వు భరించావు, నేను చూస్తూనే ఉన్నా. అసలు నేనే చూడలేకపోతున్నాను. అయినా ఒక్కటి బాగా మననం చేసుకో. ఆ బాధను తట్టుకుంటే ఆ తర్వాత వచ్చే ఆనందం గురించి ఆలోచించు. నువ్వు మెల్లమెల్లగా మామూలు మనిషి అవడానికి అవకాశం వస్తుంది. ఈ అలవాటు ఒక్కనాటిది కాదుగా. దీన్ని వదిలించుకోవాలనుకుంటే నువ్వు చాలా భరించాలి. కానీ అది మృత్యుముఖంలోకి వెళ్ళడం కాదు, అందులో నుంచి బయటికి రావడం. ఇది బాగా గుర్తుపెట్టుకో. వసు, నన్ను వదులు. చూడు, నాకు ఇక్కిళ్ళు వస్తున్నాయి. నా శరీరంలో నరం గుంజేస్తోంది. నీకు తెలియదు నేనెంత చిత్రహింస అనుభవిస్తున్నానో రోధిస్తున్నాడు. నాకు తెలుసు రోహిత్. లేవబోతున్న అతన్ని వసు చేతులు బిగించి కదలకుండా చేసింది. వదిలి నన్ను. వదలను వసు, చెబుతున్నాను, నా వల్ల కావట్లేదు. వసు ఇక మాట్లాడలేదు. అతన్ని కౌగిల్లో బందీగా బిగించేసింది. అతను పెనుగులాడుతుంటే హఠాత్తుగా వసు అతని నుదురు మీద ముద్దు పెట్టుకుంది. మంచివాడివి కదూ రోహిత్, చాలా మంచాడు. వసు చెప్పిన మాట వింటాడు, అలాగే బాధను కూడా భరిస్తాడు. అది రోహిత్ కోసం కాదు, వసు కోసం. ఎందుకంటే రోహిత్, వసు ఇద్దరు కూడా మంచి స్నేహితులు. స్నేహం కోసం ఆ మాత్రం చేయరు కదా అంటూ వసు నోటికి వచ్చినట్లు ఏవేవో మాట్లాడేస్తూ అతని ముఖం అంతా ముద్దులతో నింపేస్తుంది. రోహిత్ హఠాత్తుగా నిశ్శబ్దంగా అయ్యాడు. అతని శరీరంలో ఆరాటం, పోరాటం క్రమంగా వసు పెదాల శక్తి ముందు నిస్సహాయత అయినట్టు తగ్గిపోయాయి. రోహిత్, ఇది మనకి పెద్ద అగ్నిపరీక్ష. ఈ పరీక్షలో మనిద్దరం గెలవాలి. నేను నీకు తోడుగా ఉంటాను రోహిత్. మనిద్దరం ఒకటే. నువ్వు ఇది భరించగలవు. ఆ శక్తి నీకుంది, నాకు తెలుసు అంటూ రోహిత్ తలని గుండెలకి అదుముకొని ముఖంతో అతని ముఖం కప్పేసింది. రోహిత్ చిత్రంగా శాంతించాడు. అతని శరీరంలో ఆరాటం తగ్గింది. పసి పిల్లాడిలా సొమ్మసిల్లినట్లుగా ఆమె గుండెల్లో తల దాచుకున్నాడు. అతనికి ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఈసారి అతను తను భరించలేనని ఫిర్యాదు చేయలేదు. ఆ బాధని భరించే శక్తి ఏదో అతనికి లభ్యం అయినవాడిలా ఆ యమయాతన పడుతున్న శరీరం తనది కాదన్నట్లుగా చూస్తుండిపోయాడు. వసు తను వదిలితే అతను ఎక్కడ మామూలుగా మళ్ళా గొడవలో చేస్తాడో అని అలాగే కూర్చుడిపోయింది. వసు, నాకు ఇలా
చాలా హాయిగా ఉంది అస్పష్టంగా అన్నాడు రోహిత్. అయితే వదలకు మరి, ఇలాగే ఉండు, నిద్రపోవడానికి ప్రయత్నించు. నీ మనసులో డ్రగ్ తీసుకోలేదనే ఆలోచన మానేసి ఇంకేదైనా ఆలోచించు అంటూ జోలపాడినట్టుగా చెప్తోంది. ఏమీ ఆలోచించాలని అనిపించడం లేదు మత్తుగా అన్నాడు రోహిత్. అయితే ఇలాగే ఉండు మరి. అతని తల నిమురుతూ వెచ్చని ఆమె గుండెల్లో ఆమె చేతి స్పర్శ, ఆమె మృదు మధురమైన లాలింపు మాటలు రోహిత్కి తెలియని బలం ఇచ్చాయి. అతనిలో నిరంతరం మండుతూ అశాంతి పాలు చేసే మహాగ్ని ఏదో ఆమె సమక్షంలో ఆమె విడలో ఉంది చల్లారిపోతున్నట్టుగా అనిపించింది. అక్కడంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో నుంచి ఆమె స్పర్శ ఒక ఆసరాగా ఉంది. వారిద్దరి మధ్య కొన్ని క్షణాలు మౌనం రాజ్యం వెళ్ళింది. అక్కడ బాధను కూడా మర్చిపోయింది. రోహిత్ ఆమె నడుం చుట్టూ చేయి వేసి గట్టిగా బిగించి పట్టుకున్నాడు. వారిద్దరూ వేరే ప్రపంచంలో వేరేస్తున్నట్లుగా అలాగే చాలాసేపు ఉండిపోయారు. ఇక 2 రోజుల తర్వాత ఆ రోజు హోలీ పండుగ. వీధిలో పిల్లలంతా వచ్చి వసు మీద, కుక్కపిల్ల మీద రంగులు గుమ్మరించి వెళ్ళారు. వాళ్ళు వెళ్తుండగా బయట నుంచి ఇంట్లోకి వస్తున్న రోహిత్ ఎదురయ్యాడు. అతన్ని కూడా పట్టుకుని రంగులు గుమ్మరించేశారు. అతను వద్దన్నా వినలేదు. వాళ్ళు నవ్వుతూ కేరింతలు కొడుతూ అరుస్తూ వెళ్ళిపోయారు. వసు చీరచెంగుతో ముఖం తుడుచుకుంటోంది. రోహిత్ని చూసి నవ్వుతూ, చెప్పినా వినరు వాళ్ళు అంది. మొన్న రాత్రి ఆ సంఘటన జరిగిన తర్వాత రోహిత్ మర్నాడు వసు టీ తెచ్చి ఇస్తుంటే చాలా మొహమాటంగా ఆమె ముఖం చూడలేనట్టుగా, తప్పు చేసినట్టుగా తల తిప్పేసుకున్నాడు. భోజనాన్ని పిలిస్తే రాలేదు. ఎందుకని వసు వచ్చి అడిగింది. ఆకలి లేదు. వసు అతని దగ్గరికి వచ్చింది. అతను కుర్చీలో ముఖం అరచేతులతో పంచుకొని కూర్చున్నాడు. రోహిత్ భోజనానికి రా రెట్టించింది. అతను మాట్లాడలేదు. వసు అతని చెయ్యి పట్టుకుని చనువుగా లేవదీస్తూ, నువ్వు చేయకపోతే నేను తిన్ను, నిజంగా చెప్తున్నాను అంటూ మారం చేసింది. అతను తలెత్తి చూశాడు వసు కళ్ళల్లోకి. అతని కళ్ళు చూసి వసు ఉలిక్కిపడింది. వర్ణించనలవి కాని వేదనామయంగా ఉంది. అందులో లాలిత్యం ఉంది. ఒక తన్మయత్వాన్ని సృష్టించే చూపు కనిపిస్తోంది. ఏమైంది? అతని కళ్ళలోకి వెతుకుతున్నట్లు చూస్తూ అంది. నేనంటే అసహ్యం వేయడం లేదు. అతను చాలా తగ్గు స్వరంతో అడిగాడు. అసహ్యమా? ఎందుకు? ఏమో నాకు తెలియదు. నేనంటే ఎవరికీ ఇష్టం ఉండదు. అతను మళ్ళా తల దించుకున్నాడు. వసు అతని తల మీద చేయి వేసింది. ఎందుకలా అనుకుంటున్నావు? ఒక్కసారి గుర్తు చేసుకో. నువ్వంటే ఇష్టం లేకపోతే అంకుల్ నీకోసం అంత తాపత్రయపడతారా? నువ్వంటే ఇష్టం లేకపోతే నేను ఇలా స్నేహంగా ఉంటానా? ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించుకో. అతను తిరిగి మాట్లాడలేదు. వసు చేయబట్టి లాగింది. రోహిత్ భోజనానికి రా ప్లీజ్. నేను నీ కోసం కూర్చున్నాను. ఆకలి వేస్తోంది, మారం చేస్తుంది. అతను లేచి వచ్చాడు. మౌనంగా వంట ఇంట్లోకి వచ్చి డైనింగ్ టేబుల్ మీద ప్లేట్స్ పెట్టి గ్లాసులతో మంచినీళ్లు పెట్టసాగాడు. నాయుడు గారు చేసిన పనులే అతను చేస్తున్నాడు. వసు అతను గమనిస్తోంది. ప్లేట్స్ కడగడంలో, గ్లాసులు శుభ్రంగా తుడిచిపెట్టడంలో అతనికి అవి అలవాటైన పనుల్లా ఉన్నాయి. బహుశా ఇతను ఏ హోటల్లోనో సర్వర్గా చేసి ఉంటాడొచ్చు. కానీ సర్వర్ చేసే పని యాంత్రికంగా ఉంటుంది. రోహిత్ చేసే పని మాధవ్ నాయుడులా తన పని తాను చేసే విధంగా ఉంది. ఇద్దరు కూర్చుని భోజనం చేస్తున్నారు. బంగాళాదుంపల కూర వద్దు, ఇది నీకు అంటూ అంది. వసు అతని కోసం తేలికగా జీర్ణం అయ్యేవి శ్రద్ధగా కూరలు కొని తెస్తోంది. ఆకుకూర రోజు తప్పనిసరిగా వండుతోంది. అతనికి ఇప్పుడిప్పుడే కొంచెం తిన్న అన్నం వంట పడుతోంది. ఆకలి కలుగుతోంది. వసు 2 రోజులు తనంతట తానే మాట్లాడి అతని బిడియం పోగొట్టింది. రోహిత్ మామూలుగా అయ్యాడు. ఏమిటలా చూస్తున్నావు అంటూ రెట్టించినట్లుగా చూసింది. మనిషి ముఖానికి లోకం రంగు పూసి ఎంత వికృతంగా చేయగలమో అని ఆలోచిస్తున్నాను. వసు కనుబొమ్మలు ఎత్తింది. అరే, అంకుల్ కానీ ఇక్కడ ఉంటే చప్పట్లు కొట్టేవారు. హియర్ అంటూ తనే కొట్టేసింది. బుజ్జి నువ్వు కూడా రోహిత్కి సాల్యూట్ చేయి అంది పక్కకి తిరుగుదు. బుజ్జి ముఖం నిండా రంగులు నిండి ఉన్నాయి. కళ్ళల్లో రంగులు పడడంతో కాలు ఎత్తి ముఖం గేరుకుంటోంది. వసు దాన్ని చూసి ఫక్కుని నవ్వింది. సాల్యూట్ చేయి బుజ్జి అంది నవ్వుతూ. ఏం చేస్తుంది పాపం, దాని బాధలో అది ఉంది. రోహిత్ బాత్రూమ్ వైపు స్నానానికి వెళ్ళిపోయాడు అంటూనే. అతను స్నానం చేసి వచ్చేసరికి అక్కడ అతని
మంచం మీద కొత్త బట్టలు, ప్యాంటు షర్ట్ పెట్టున్నాయి. ఇదేమిటి ఇవి ఎక్కడివి అన్నాడు. అంకుల్ కుట్టించారు. అవే కాదు, ఇవిగో అంటూ అల్మారా తలుపు తెరిచి హ్యాంగర్స్కి వేసినవి చూపించింది. అబ్బా, నా మీద ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టడం అన్నాడు అతను కొంచెం అయిష్టంగానే. అది ఆయన ఆనందం కోసమే. వసు చెంప అటు ఇటు తిప్పి చూపిస్తూ, చూడు రోహిత్, అంకులు నిన్న నాకు ఈ చెవుల కమ్మలు తెచ్చారు. నేను వద్దనలేదు, ఆనందంగా పెట్టుకున్నాను. ఎందుకో తెలుసా, ఆయన మనల్ని ఒక తండ్రిలా చూస్తున్నారు. మనం తీసుకోవడంలో తప్పులేదు. ఆయనని మనం కూడా బిడ్డల్లా ప్రేమగా చూస్తే చాలు. ఆయన అది కూడా కావాలని కోరరు, మనమే తెలుసుకొని ఇవ్వాలి. అల్మరా వైపు తిరిగి అక్కడ పెట్టిన తన బట్టలు తీసుకుంటూ, రోహిత్, నీకు తెలుసో లేదో కానీ నాకు బాగా అర్థమైంది ఏంటంటే, అంకుల్ లాంటి మంచి మనసు గల మనిషి మనల్ని కావాలని అనుకోవడం, అదే నిజంగా మన అదృష్టంగా భావించాలి మనం. నువ్వు అనుకుంటావో లేదో కానీ నేను మాత్రం అలాగే అనుకుంటాను. వసు బట్టలు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో ఉన్నది ఒకే అల్మరా. అందులోనే వసువి, నాయుడు గారివి, రోహిత్ బట్టలు పెట్టి ఉన్నాయి. వసు వెళ్ళిపోయిన తర్వాత రోహిత్ ఒక్క క్షణం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో, ఆ బట్టలు తీసుకుని వేసుకున్నాడు. కాస్త ఉదురుగా ఉన్నాయి తప్ప బాగానే ఉన్నాయి. గంట తర్వాత నాయుడు గారు వచ్చారు. వసు కూడా అప్పటికే స్నానం చేసి తల ఆరబెట్టుకుంటుంది. బుజ్జికి నీళ్లు పోసింది. బుజ్జి ఎండలో పడుకుని శరీరం ఆరబెట్టుకుంటుంది. వంట చేస్తాను అంకుల్, ఈ పిల్లలు వచ్చి నన్ను ఇంటిని రంగులతో ముంచెత్తారు. ఇల్లు శుభ్రం చేసి నేను స్నానం చేసేసరికి ఈ టైం అయ్యింది, వసు అంది నాయర్తో. వంట ఇంట్లోకి వెళుతూ అంది. రోహిత్ గదిలోంచి వచ్చాడు. నాయర్ కొత్త బట్టలు వేసుకుని నీట్గా ఉన్న అతన్ని చూసి ఒక్క క్షణం ఆనందాశ్చర్యలతో అలాగే నిలబడిపోయారు. తలకి స్నానం చేసి నీట్గా ఉన్న బట్టలతో శుభ్రంగా ఉన్న ఈ రోహిత్కి, ఆ అవిరిగడ్డంతో చిరిగిన బట్టలతో ఉన్న రోహిత్కి పోలికే లేదు. అనారోగ్యంతో వంగిపోయిన అతని భుజాలు ఇప్పుడిప్పుడే కాస్త ఆరోగ్యం చక్కబడి శరీరం బరువు పెరగడంతో నిటారుగా అయ్యాయి. గుడ్ మార్నింగ్ అంకుల్ అన్నాడు అతను నవ్వుతూ. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ రోహిత్. ఆయన దగ్గరకు వచ్చి సంబరంతో రోహిత్ చేయి పట్టుకుని కరచాలం చేస్తూ ఊపేశాడు. థ్యాంక్ యూ అన్నాడు రోహిత్. దేనికి ఆశ్చర్యంగా అన్నారు. ఇవి నాకు తెచ్చినందుకు బట్టలు చూపిస్తూ అన్నాడు. అరేరే, ఇదేమిటి దానికి థ్యాంక్స్ చెప్పడమా? నువ్వేమైనా నాకు పరాయివాడివా? రోహిత్, నన్ను పరాయివాడిగా చూడకు, తెలిసిందా? నాకు ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావంటే నేను అది ఇన్సల్ట్ కింద నా చెంప మీద నువ్వు ఈడ్చుకొట్టినట్టుగా తీసుకుంటాను అన్నాడు. నువ్వు ఇంకా నాకు అది కావాలి ఇది కావాలి అంటే నేను చాలా సంతోషిస్తాను. ఇంతలో వస్తు అక్కడికి వచ్చింది. ఆయనకి బీపీ ఉండడం వల్ల సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఉద్రేకం వచ్చేస్తుంది. ఆయన్ని అలాంటి సమయంలో ఏదో ఒకటి చెప్పి శాంతపరుస్తూ ఉంటుంది వసు. అంకుల్, ఈరోజు భోజనంలోకి స్పెషల్ ఏమైనా చేయనా? ఏం కావాలి చెప్పండి అంది. రోహిత్ని అడుగు అన్నారు ఆయన ఆ నెపాన్ని ఆయనపై తోసేస్తూ. మళ్ళా అంతలోనే ఇంకా ఆ సంతోషంలోనే ఉత్సాహంగా, నో, ఈరోజు మనం ఇండోర్ వద్దు, అవుట్డోర్కి వెళ్ళిపోదాం. వంట చేయనవసరం లేదు, హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం అన్నారు ఆయన హుషారుగా. ఎందుకు అంకుల్, క్షణంలో చేసేస్తాను నేను అనబోతుంటే ఆయన చూపుడు వేలును చూపించాడు. నో నో, మనం హోటల్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అని ఖచ్చితంగా చెప్పాడు. సెలబ్రేషనా? ఆశ్చర్యపోయింది వసు. అవును, దేనికి? నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఆయన రోహిత్ భుజం చుట్టూ చేయి వేస్తూ అన్నారు. అంకుల్, నేను ముందే చెప్తున్నా, నాకు ఐస్ క్రీమ్ కావాలి అంది గారం చేస్తూ. మీరిద్దరూ ఏది కావాలంటే తినండి, ముందు బయటికి పదండి అన్నారు ఆయన ఆనందంగా. ఇక్కడతో ఈ భాగాన్ని ముగిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.